ఈ వీడియోలో 'జిద్ది గర్ల్స్' తెలుగు డబ్బిడ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్స్ అయిన ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయిన కొంతమంది అమ్మాయిలు అయితే ఉంటారు. వాళ్ళు ఒక కాలేజ్లో అయితే చదువుకుంటూ ఉంటారు. వాళ్ళ హ్యాపీ లైఫ్కి సడన్ గా కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల అక్కడికి ఒక పర్సన్ వచ్చి చాలా రూల్స్ అయితే పెట్టడం జరుగుద్ది. వాళ్ళకి ఆ రూల్స్ ఏమి నచ్చవు అనమాట. వాళ్ళ ఫ్రీడమ్ కోసం అయితే పోరాడుతూ ఉంటారు. అసలు ఆ పర్సన్ ఎవరు, వాళ్ళకి పెట్టిన రూల్స్ ఏంటి, మరి ఈ అమ్మాయిలు ఏం చేశారు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'జిద్ది గర్ల్స్'. 'జిద్ది గర్ల్స్' అంటే ధైర్యమైన అమ్మాయిలు అని అర్థము. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకేం అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. బోరింగ్ అనిపించింది, చిరాకు వచ్చింది. అక్కడక్కడ ఫ్యూ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా అంటే కాన్సెప్ట్ కొత్తగా ట్రై చేశారు అనిపించింది. ఎందుకంటే మనం ఎక్కువగా ఇలాగా బాయ్స్ హాస్టల్స్ లాంటి సినిమాలు అట్లా చూస్తుంటాం. బట్ ఇదేంటంటే క్వైట్ ఆపోజిట్, మొత్తం గర్ల్స్ హాస్టల్స్ గురించి, గర్ల్స్ గురించి ఉంటుంది సినిమా సిరీస్ అంతా కూడా. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ని మనం ఇప్పటిదాకా చూడలేదు కాబట్టి ఆ క్యూరియాసిటీ అయితే ఉంటుంది భయ్య. గర్ల్స్ ఏం చేస్తారు ఏంటని చెప్పేసి చూడడానికి అయితే ఆ క్యూరియాసిటీ ఉంటుంది. దాని పరంగా వర్కౌట్ అయింది. అండ్ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ వర్కౌట్ అయ్యాయి అంతే. ఇంకా విజువల్లీ టెక్నికల్లీ కూడా సిరీస్ బాగుంటుంది. నెగిటివ్స్ వచ్చేసి మెయిన్ మన బాయ్స్ హాస్టల్స్ కానీ ఇలాంటి మూవీస్ చూసుకుంటే ఫన్ అన్నది చాలా బాగా వర్కౌట్ అవుద్ది. ఇక్కడ ఈ సిరీస్లో మెయిన్ అదే మిస్ అవుతారు భయ్య. ఆ ఫన్ అన్న ఎలిమెంట్ అయితే అస్సలు ఉండదు. చాలా ట్రై చేస్తారు కానీ ఏది వర్కౌట్ అవ్వదు. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ సిరీస్ అంతా కూడా సీరియస్ టోన్లో నడుస్తుంటుంది అనమాట. ఫ్రీడమ్ కోసం ఇదంతా వాళ్ళు అమ్మాయిలు చేసే పనులు కానీ, ఆ కాలేజ్లో జరిగే సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా సీరియస్ టోన్లో నడుస్తుంటాయి. అందువల్ల మనకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు ఆ డ్రామా అన్నది. అండ్ మరీ ఎక్కువ సాగదీస్తారు స్టోరీ అన్నది. ఎందుకంటే 8 ఎపిసోడ్స్ తీశారు భయ్య. అది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అనవసరమైన డ్రామా ఉంటుంది. అనవసరమైన క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. చాలా వరకు కూడా డ్రామా అన్నది బోర్ కొట్టేస్తారు. అంత ఇంట్రెస్టింగ్‌గా, గ్రిప్పింగ్‌గా అయితే నడవదు ఏది కూడా. అండ్ పోనీ ఫ్యామిలీతో అన్నా చూడొచ్చు అంటే అది కూడా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే 18+ సీన్స్ అయితే ఉంటాయి. సో ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ని మాత్రమే టార్గెట్ చేశారన్న ఫీల్ అయితే వస్తది భయ్య. అందరూ చూడటానికైతే వర్కౌట్ అవ్వదు. మెయిన్ ఈ జెన్‌జీ జనరేషన్‌కి కానీ, ఆ గర్ల్స్‌కి కానీ ఎక్కువగా ఈ సీరీస్ కనెక్ట్ అవుతారు. వాళ్ళకైతే బాగా నచ్చే అవకాశం ఉంది. కానీ ఉన్న మాస్ మసాలా సీరీస్‌లు కానీ, మంచిగా లవ్ స్టోరీ సీరీస్‌లు గాని, యాక్షన్ థ్రిల్లర్ సీరీస్‌లు గాని ఇలా మిక్స్‌డ్ ఆఫ్ సీరీస్‌లకి అలవాటు పడినోళ్ళకైతే ఈ సీరీస్ అంత వర్కౌట్ అవ్వదేమో. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ట్రై చేద్దాము అనుకుంటే ట్రై చేయండి. బట్ అందరికీ అయితే కాదు. జస్ట్ ఓన్లీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి మాత్రం వర్కౌట్ అవుద్ది. మీరు చూద్దాం అనుకుంటే చూడండి. ప్రైమ్ వీడియోలో ఉంది. ఓకే. మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్. బై.